తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కైట్ యాప్ గురించి మొబైల్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది మనం ఈరోజు తెలుసుకుంటాం. సో చాలామంది మిత్రులు కైట్ యాప్లో ఎలా లాగిన్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఫండ్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ముందుగా మనం కైట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం స్మార్ట్ ఫోన్స్లో కానీ స్మార్ట్ బోర్డ్స్లో అంటే మనకు వచ్చేసి ఆండ్రాయిడ్స్లో కానీ అలాగే ఐఫోన్స్లో కానీ మనం వచ్చేసి ఇక్కడ ఆండ్రాయిడ్లో అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం కైట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కైట్ వచ్చేసి ఈ విధంగా మనకు ఉంటుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసుకున్నాను. సో జస్ట్ మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనేది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కైట్ యాప్ అనేది మనకు ఏంటంటే ఈవెన్ ఒక 50 kbps 100 kbps అంటే చాలా తక్కువ స్పీడ్ ఉన్నా కూడా, ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా కూడా మనం దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన మనకు కొన్ని ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఫర్దర్ ఈ ఇష్యూస్ రాకుండా ఈవెన్ జెరోదా వాళ్ళు కూడా దీన్ని అప్గ్రేడ్ చేయడం, దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ను సార్ట్అవుట్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ కైట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ కైట్లోకి వెళ్దాం. సో కైట్ యాప్ను ఈ విధంగా మనం లాంచ్ చేసిన వెంటనే మనకు వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి అడుగుతుంది అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం ఇక్కడ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. సో సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా మనం ఎప్పుడైతే అకౌంట్ సెటప్ చేసింటామో, ఫస్ట్ టైం అకౌంట్ సెటప్ చేసినప్పుడు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ వచ్చింటాయి. సో ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా మార్కెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు మంచి బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి మనం రోజులో ఒక్కసారి లాగిన్ చేస్తే ఈ కైట్ యాప్లో కంప్లీట్ డే అంతా కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మాటికి మనం లాగిన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వేరే చూసినట్లయితే వేరే బ్రోకర్ చూసినట్లయితే మనం ఎవ్రీ టైం మనం లాగౌట్ అవుతూనే లేకుంటే కొద్దిసేపు క్లోజ్ చేస్తూనే తిరిగి మళ్ళీ మనం క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. కానీ దీంట్లో అలా లేదు. మనం ఒక్కసారి లాగిన్ చేస్తే కంప్లీట్ డే అంతా కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చాలా సింపుల్గా ఉంటుంది. కొన్ని 5 పేజెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 పేజెస్ అంటే వీటిని ట్యాబ్స్ అని కూడా చెప్తారనమాట. సో ఈ ఎవ్రీ ట్యాబ్లో కూడా మనకు నచ్చినటువంటి స్టాక్స్ను లేకుంటే ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ, కమోడిటీస్ని కానీ ఏవి కావాలంటే అవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి SBIN యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. SBIN అని చెప్పేసి టైప్ చేసినట్లయితే ఇంక ఇక్కడ వచ్చేసింది అనమాట. సో నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో మనకు ఈ లైవ్ మార్కెట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా దీనిలో ఏదైనా గ్రాఫ్ కానీ, చార్ట్ కానీ అలా కూడా ఓపెన్ చేయొచ్చు. అయితే చార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం దీనిలో కొంచెం డిలే అనేది ఉంటుంది. అంటే దీనిలో అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. కాబట్టి మనం చార్ట్స్ అంతా ఇక్కడ చూసేదానికి వెళ్ళకూడదు. సో ఇక్కడ డెప్త్ అనేది చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 5 బిడ్డర్స్, 5 ఆఫర్స్. సో బోత్ సైడ్ మనకు చూపిస్తుంది. సెల్లర్ సైడ్, బయర్ సైడ్ 5 ఆర్డర్స్, అలాగే టోటల్ క్వాంటిటీ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ట్రేడెడ్ క్వాంటిటీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ వాల్యూ, అలాగే హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ, అలాగే క్లోజింగ్ ప్రైస్ అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కూడా మనం చూడొచ్చు అనమాట. అలాగే ఎక్స్పైరీ డే మనం చూసినట్లయితే ఎక్స్పైరీ అనేది చూసినట్లయితే ఎక్స్పైరీ ఎన్ఏ ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఈక్విటీ స్టాక్ కాబట్టి ఎక్స్పైరీ ఎన్ఏ ఉందన్నమాట. అదే మనం ఒక ఆప్షన్ తీసుకున్నట్లయితే లేకుంటే ఒక ఫ్యూచర్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి నేను 10,800 అని కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నాకు వచ్చేసి ఎక్స్పైరీ డే ఎప్పుడు అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తుంది. చాలామంది మిత్రులు చాలా డౌట్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఇది ఎక్స్పైర్ అవుతుంటుంది, లాస్ట్ వెన్స్డే అని చెప్తుంటారు, అది ఎప్పుడు అని చెప్పేసి కూడా అడుగుతుంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఎక్స్పైరీ డే అనేది 28th వచ్చేసి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఓపెనింగ్ ప్రైజు, హైయెస్ట్ ప్రైజు, లోయెస్ట్ ప్రైజు, క్లోజ్ ప్రైజ్ అనేది మాత్రం ఎస్టర్డేస్ క్లోజ్ ప్రైజ్ ఉంటుంది. అయితే ఓపెనింగ్ ప్రైస్ మాత్రం కరెంట్ డే ఓపెనింగ్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం ఏదైనా సరే
మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేస్తే మనకు డ్రాప్ డౌన్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో డిస్ప్లే అయినప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా వీటిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. వాటిలో ఆప్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఫ్యూచర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఈక్విటీస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, కమోడిటీస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, సో మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ మీరు చూసి నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను సెటప్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా సరే ఇక్కడ యాడ్ చేసుకోవడం కానీ, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రిమూవ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను జేపీ అసోసియేషన్ అని చెప్పేసి ఒక స్టాక్ను యాడ్ చేస్తున్నాను. జేపీ అసోసియేషన్ యాడ్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ నేను రిమూవ్ చేయాలి అని చెప్పి అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దీని మీద ఈ విధంగా క్లిక్ చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్కు మనం మూవ్ చేసినట్లయితే, లెఫ్ట్ సైడ్కి ఇట్లా మూవ్ చేసినట్లయితే మనకు మూవ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ ఇక్కడ అండు అనేది వస్తుంది. ఇట్లా నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే నాకు డెలీట్ అయిపోతున్నాయి. అక్కడ అండు అని వచ్చినప్పుడు అండు మీద క్లిక్ చేస్తే మనకు తిరిగి వచ్చేస్తాయి అనమాట, తిరిగి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. మనం డిలీట్ చేసిన ట్రాన్సాక్షన్ చూడు ఇక్కడ చూసినట్లయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం దీన్ని డిలీట్ చేయొచ్చు. అదే మనం ఆర్డర్ను చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి కొన్ని స్టాక్స్ను యాడ్ చేసుకున్నాను, జేపీ అసోసియేషన్, అలాగే ఎస్బీఐను, ఇంకా నాకు నిఫ్టీ బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో నాకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నాకు జేపీ అసోసియేషన్ అనమాట. జేపీ అసోసియేషన్ నేను పైన పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకు 20 ఉన్నాయి, ఇక్కడ 20 వాటిలో మనం ట్రేడ్ చేసేదాన్ని ఫస్ట్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ వీటి మీద క్లిక్ చేసి కొద్దిసేపు పట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా క్లిక్ చేసి మనం కొద్దిసేపు పట్టుకున్నట్లయితే మనకు ఒక మెనూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలా, ఈ రైట్ సైడ్న మనకు ఏవైతే ఈ 8 డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ మీద పట్టుకొని దీన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే సరిపోతుంది. అంటే దాన్ని పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తే సరిపోతుంది. అక్కడ మళ్ళీ సేవ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది సేవ్ అయిపోయేసి ఇక్కడ చూడొచ్చు మనం జేపీ అసోసియేషన్ పైకి వెళ్ళింది, మిగిలినటువంటి కూడా కిందికి వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మనము ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము పూర్తిగా యూఐ అంటే ఫ్రంట్ ఎండ్ అనేది మనం సెటప్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 అని చెప్పేసి ఉన్నాయి. సో వీటిలో ఎక్కడ కావాలన్నా అక్కడ మనం క్లిక్ చేసి మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో వచ్చేసి మనం ఆప్షన్స్ను పెట్టుకోవాలి, ఒక దాంట్లో ఫీచర్స్ని పెట్టుకోవాలి, లేకుంటే ఒక దాంట్లో ఈక్విటీస్ని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు యాడ్ చేసుకునేదానికి ఇక్కడ వీలవుతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఏ విధంగా యాడ్ చేయాలని మనం చూసాం, ఏ విధంగా మనం డిలీట్ చేయాలని చూసాం, ఏ విధంగా మనం ఆర్డర్ను మూవ్ చేసుకోవాలని కూడా చూసాం. సో ఇప్పుడు మనం ఆర్డర్స్లోకి వెళ్దాం. సో ఈ ఆర్డర్స్లో వచ్చేసి మనకు వచ్చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక బుక్ ఐకాన్ మాదిరి ఉంటుంది. ఈ బుక్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే పెండింగ్ ఆర్డర్స్ ఏంటివి, అలాగే ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ ఏంటివి, ఈరోజు మనకు ఇక్కడ ఏమీ లేవు. సో ఇంతవరకు నేను ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేవు అనమాట. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న బాస్కెట్ లాగా సింబల్ ఉంది. అక్కడ వచ్చేసి పొజిషన్స్ అంటే ఇంట్రాడేలో పొజిషన్స్ ఏంటివి, అలాగే హోల్డింగ్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమైనా సరే మనం పొజిషన్లో స్టాక్స్ తీసుకొని పెట్టుకున్నామా, సో ఆ హోల్డింగ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ మీద చూసినట్లయితే ఏమైనా నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్స్ ఈ ఐకాన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో మనం ఈ విధంగా ఇన్ఫర్మేషన్ను మనం చూడొచ్చు. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని గిర్రలు అనేవి కనిపిస్తున్నాయి, కొన్ని బార్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే టాప్లో మనకు మన నేమ్ అలాగే ఐడి అనేది చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి నిఫ్టీ సెన్సెక్స్ లైవ్ ట్రేడింగ్ అంటే లైవ్లో మార్కెట్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూపిస్తుంది, వాటి ఇండెక్సెస్ ప్రైస్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మనకు ఆర్డర్స్ అని, పోర్ట్ఫోలియో అని, నోటిఫికేషన్స్ అని, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటే అది వేరే పార్ట్. మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి సపరేట్గా మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ నోటిఫికేషన్స్ ఏవైతే మనం చూసామో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి ఫండ్స్ అని, అలాగే యూజర్ మాన్యువల్ అంటే మనకు ఏమైనా సరే గైడ్లైన్స్ అవసరం లేకుంటే దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలని తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఫండ్స్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఫండ్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఫండ్స్ మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తాయి. అలాగే ఆ ఫండ్స్లోకి వెళ్ళేసి మనం ఫండ్స్ను యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ను కొనేసి మనం అమ్ముదాం. సో స్టాక్ను కొని అమ్మేటప్పుడు మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను జేపీ అసోసియేషన్ మీద బై అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చార్ట్స్ అనే దాన్ని ఓపెన్ చేసినట్లయితే కొంచెం డిలే అనేది తీసుకుంటుంది. జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం.
సో ఇక్కడ నేను చార్ట్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో కొంచెం టైం పడుతుంది చార్ట్స్ ఇక్కడ ఓపెన్ కావాలనుకుంటే. అయినా కూడా దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు మనకు. మనం వెబ్ వెర్షన్లో చూసినట్లయితే కొంచెం టెక్నికల్గా మనం అనలైజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యాప్లో చూసినట్లయితే మనకు పెద్దగా యూజ్ అయితే ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ చార్ట్స్ అనేటివి మనకు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో చార్ట్ అనేది రన్ అవుతుంది. చిన్న స్క్రీన్లో మనం దీన్ని అనలైజ్ చేసుకోలేం. సో అలాగే మనకు వచ్చేసి డెప్త్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ఫో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్ఫో మీద మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ సెక్టార్ సంబంధించినటువంటి కంపెనీ. అలాగే మనకు వచ్చేసి ఈ ఓవర్వ్యూ చూసినట్లయితే 1 month రిటర్న్ ఎంత, 1 year రిటర్న్ ఎంత, 52 weeks హై, 52 weeks లో, అలాగే మనకు వచ్చేసి పిఈ రేషియో, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే 1 month రిటర్న్ చూసినట్లయితే 21% మైనస్లో ఉంది, 1 year రిటర్న్ చూసినట్లయితే 15% అప్లో ఉందన్నమాట. సో మనం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనం బై సైడ్ సెల్ సైడ్ చూసినట్లయితే ఫస్ట్ మనం బైకి వెళ్దాం. సో బై సైడ్ నేను ఇక్కడ ఒక ఆర్డర్ను ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఈ సిఎన్సి ఎంఐఎస్ అంటే ఏంటి తెలుసుకుందాం. సిఎన్సిలో ఎప్పుడైతే మనము స్టాక్ను కొంటామో ఆ స్టాక్ను మనం ఎన్ని రోజులైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు. దాన్ని మనం డెలివరీ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. సో ఒక స్టాక్ను మనం బై చేసుకున్నాం, దాన్ని ఒక 10 years తర్వాత అయినా సరే మనం సెల్ చేసుకోవచ్చు. లేకుంటే టుమారో సెల్ చేసుకోవాలన్నా సరే మనం సిఎన్సిలోనే కొనాలి. అలాగే మనం విత్ ఇన్ ద డేలో ఎంఐఎస్లో తీసుకోవాలన్నమాట. విత్ ఇన్ డేలో మనం బై చేసి సెల్ చేయాలనుకుంటే ఎంఐఎస్లో తీసుకోవాలి. సో ఇన్ కేస్ మనం విత్ ఇన్ ద డేలో మనం వీటిని సెల్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది సెల్ చేయడం అనేది జరుగుతుంది. 3:20 కన్నా ముందే సిస్టమ్ అనేది సెల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎంఐఎస్లో కొనేటువంటి స్టాక్స్ను ఎండ్ ఆఫ్ ద డేకి సిఎన్సీలోకి కన్వర్ట్ చేసుకోవడం, లేకుంటే వాటిని ఎగ్జిట్ కావడం అనేది చేసుకోవాలి. ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ సిఎన్సి ఎంఐఎస్కు డిఫరెన్సెస్ కొంతవరకు చూసాం. ఇంకా డిఫరెన్సెస్ ఏంటి అంటే మనం ఒక స్టాక్ను సిఎన్సిలో కొనేసి అదే రోజున అమ్మేస్తే దాన్ని కూడా మనం ఇంట్రాడే అని చెప్పేసి అంటాం అనమాట. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, నేను సిఎన్సిలో కొన్నాను కదా, ఇన్ కేస్ నేను ఈ రోజే సెల్ చేస్తే నాకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయా? లేదు, ఎటువంటి ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటివి ఉండవు అనమాట. సో అదేవిధంగా ఎంఐఎస్లో కొనేసుకొని ఎండ్ ఆఫ్ ద డేకి మనం సిఎన్సిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. సో ఇంకా ఏంటంటే ఇక్కడ మనం ఒక స్టాక్ను సిఎన్సిలో కొనేసి ఎండ్ ఆఫ్ ద డేలో మనం వాటిని 3:20 తర్వాత కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఎగ్జిట్ అయినా సరే వాటిని ఇంట్రాడే అని చెప్పేసి అంటాం అనమాట. సో ద మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎంఐఎస్లో మనం కొన్నప్పుడు మనకు వచ్చేసి లివరేజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే మనం వచ్చేసి ఒక 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్కి మనం వచ్చేసి ఒక 20 స్టాక్స్ కొనగలం అనుకోండి ఎంఐఎస్లో. అదే మనకు వచ్చేసి సిఎన్సి అయితే మనకు ఏ స్టాక్ అయితే అవైలబుల్ ఉందో ఆ స్టాక్ ప్రైస్ను బేస్ చేసుకొని మనకు ఉంటుందన్నమాట. సో అదే మనం ఎంఐఎస్లో కొన్నట్లయితే మనం ఎక్కువ స్టాక్స్ని, ఎక్కువ లివరేజ్ అనేది మనకు వస్తుంది, మనం ఎక్కువ స్టాక్ని కొనేదానికి ఇక్కడ అవుతుంది అనమాట. అదే సిఎన్సీలో అయినట్లయితే మనం కంప్లీట్ అమౌంట్ను పే చేసి కొనాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టాక్ను బై చేస్తాను. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సిఎన్సి ఎంఐఎస్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఆర్డరు, లిమిట్ ఆర్డరు, స్టాప్ లాస్, ఎస్ఎల్ఎం, స్టాప్ లాస్ టు మార్కెట్. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి? మార్కెట్ ఆర్డర్ అంటే మనం ఎప్పుడైతే ఒక స్టాక్ను లేకుంటే ఒక ఫ్యూచర్ని కానీ, ఆప్షన్ను కానీ, ఒక కమోడిటీస్ని కానీ, ఒక కరెన్సీని కానీ మనం కొనాలనుకుంటామో అప్పుడు మనం మార్కెట్ ఆర్డర్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయేసి మార్కెట్ ప్రైస్కు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఎక్కడైతే సెల్లర్ అనేవాడు అవైలబుల్లో ఉంటాడో అక్కడ వెళ్ళేసి మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో అదే లిమిట్ ఆర్డర్ అనుకోండి, మనకు నచ్చినటువంటి ప్రైస్ మనం ఇక్కడ బార్గెనింగ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 15.10లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 15.05, 15.10లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు 14.55కి వస్తుందో అప్పుడు నేను కొనాలనుకుంటాను. సో ఇక్కడ నేను ఆర్డర్ను ప్లేస్ చేసినట్లయితే నాకు వచ్చేసి ఈ ఆర్డర్ అనేది లిమిట్ ఆర్డర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లిమిట్ ఆర్డర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ అనమాట. సో ఈ స్టాప్ లాస్ను ప్లేస్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఒక 2 రకాలైనటువంటి విండోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకటి వచ్చేసి ట్రిగ్గర్ ప్రైస్ అని, అలాగే డిస్క్లోజర్ క్వాంటిటీ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఈ డిస్క్లోజర్ క్వాంటిటీ గురించి పెద్దగా అవసరం లేదు. అయితే మనకి ఇక్కడ వచ్చేసి
ఈ ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఏ ప్రైస్లో నీకు ట్రిగ్గర్ వచ్చేసి ఆన్ కావాలని చెప్పేసి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఎస్ఎల్ఎం అని చెప్పేసి కూడా మనం చూడొచ్చు అనమాట. ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్, అంటే ఒక ట్రిగ్గర్ ప్రైస్కి వచ్చినప్పుడు వెంటనే మనకు మార్కెట్ ప్రైస్కు సెల్ అయ్యేదానికి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకా బి ఆర్డర్ అని, సి ఆర్డర్ అని, ఏం ఆర్డర్ అని ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఫర్దర్ మనం చూద్దాం. సో ప్రస్తుతానికైతే వీటన్నింటి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్లో మనం చూద్దాం. చాలా ఎక్కువ వాస్ట్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ గురించి, స్టాప్ లాస్ టు మార్కెట్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్టాప్ లాస్ అని ఇచ్చినప్పుడు ఇది ఎనేబుల్లోకి వస్తుంది ప్రైస్ ఇవ్వడానికి. అదే ఎస్ఎల్ఎం ఇచ్చినప్పుడు ఇది డిజేబుల్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రైస్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అదే మనకి ఇక్కడ మార్కెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిజేబుల్ అవుతుంది, లిమిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. అంటే ప్రైస్ మన ఇష్టం వచ్చినటువంటి ప్రైస్ మనం ఇక్కడ ఇవ్వడానికి అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక ప్రైస్ని ఇచ్చేసి నేను వచ్చేసి 15 రూపీస్కి వచ్చినప్పుడు నేను బై చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్డర్ను ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఆర్డర్లన్నీ కూడా ఈ పెండింగ్ లిస్ట్లో ఉంటాయన్నమాట. ఈ ఆర్డర్లన్నీ కూడా ఈ పెండింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఒక ఆర్డర్ని ప్లేస్ చేశాను, ఆర్డర్ వచ్చేసి నాకు పెండింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే నాకు ఈ ప్రైస్ వస్తుందో వెంటనే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదర్ నేను క్యాన్సిల్ చేయొచ్చు, లేకుంటే ఈ ఆర్డర్ను మోడిఫై చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ అంటే ఈ క్యాన్సిల్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మోడిఫై అంటే ఈ మోడిఫై మీద క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రైస్కు మనం కొనుక్కోవచ్చు. లేకుంటే నేను వచ్చేసి మోడిఫై మీద క్లిక్ చేశాను, ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ప్రైస్కు నేను బై చేయాలనుకుంటున్నాను అనమాట. మార్కెట్ ప్రైస్కు నేను బై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను బై మీద క్లిక్ చేస్తున్నాను, కన్ఫామ్ కొట్టినట్లయితే నాకు ఆర్డర్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఆర్డర్ చూసినట్లయితే మనకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది 15.25లో మనకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనకు లాస్ వచ్చినా సరే, ప్రాఫిట్ వచ్చినా సరే ఇక్కడ మనకు చూపిస్తుంటుంది. సో ఈ కైట్ యాప్లో మనకు ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ వెంటనే మనకు ఈ నెంబర్స్ అన్నీ కూడా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు డెప్త్ కానీ, ఒకసారి మనం బై చేసిన తర్వాత డెప్త్ కానీ ఇవంతా ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం బై చేసాం, ఆ తర్వాత మనం సెల్ సైడ్న చూద్దాం. సెల్ సైడ్ని చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి సెల్ మీద క్లిక్ చేసినట్లయితే సెల్ మీద కూడా మనకు మార్కెట్ ప్రైస్లో సెల్ చేయాలన్నా, లేకుంటే లిమిట్ ప్రైస్లో సెల్ చేయాలన్నా, అలాగే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్, సెల్ సైడ్ స్టాప్ లాస్ ఆర్డర్, స్టాప్ లాస్ టు మార్కెట్. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని ప్రకారం నడుస్తుంది. సో ఈ మార్కెట్ వైజ్ చూసినట్లయితే మార్కెట్ ప్రైస్ అంటే మనం ఇచ్చినటువంటి ప్రైస్తో సంబంధం లేకుండా మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్కి ఎగ్జిక్యూట్ కావడం. అలాగే లిమిట్ ప్రైస్ అంటే మనకు కావాల్సినటువంటి ప్రైస్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ సిఎన్సి ఎంఐఎస్ అనేది చూసినట్లయితే మనం సిఎన్సిలో మనం ఉన్నటువంటి స్టాక్స్ను సెల్ చేసేయచ్చు. అదే ఎంఐఎస్లో కూడా మన దగ్గర లేనటువంటి స్టాక్స్ను సెల్ చేసేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టాక్ అనేది లేదు, మార్నింగ్ నేను షార్ట్ చేసి ఒక స్టాక్ వచ్చేసి డౌన్ వెళ్తుందని చెప్పేసి తెలుసు నాకు. సో మార్నింగ్ నేను సెల్ చేసేసి ఈవినింగ్కు నేను వాటిని తిరిగి బైబ్యాక్ చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఇప్పుడు వచ్చేసి జేపీ అసోసియేషన్ ఉంది. జేపీ అసోసియేషన్ ఒక 1 రూపీ తగ్గుతుందని చెప్పేసి నేను గెస్ చేశాను. సో నేనేం చేశాను, ఎర్లీ మార్నింగే వీటిని సెల్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే వీటిని ఎంఐఎస్లోనే సెల్ చేయాలి, మన దగ్గర లేవు కాబట్టి వీటిని ఎంఐఎస్లో సెల్ చేశాను. సో ఎండ్ ఆఫ్ ద డేకి తిరిగి ఎంఐఎస్లోనే మనం బైబ్యాక్ చేసుకోవాలి. ఇన్ కేసు మనం బైబ్యాక్ చేయకపోతే మనకు వచ్చే సిస్టమ్ వచ్చేసి ఆటోమేటిక్గా వీటిని తిరిగి బై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒక స్టాక్ను మనం బై చేయడం అనేది జరిగింది. బై చేసిన తర్వాత ఒక 10 పైసా పెరిగింది. సో మనం వీటిని ఎగ్జిట్ అయిపోదాం. ఎగ్జిట్ అయిపోయేసి మనం వీటిని బుక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా విండో అనేది వస్తుంది. సో ఇక్కడ సెల్ అని చెప్పేసి నేను కొట్టడం అనేది జరుగుతుంది. సో సెల్ కొట్టినప్పుడు కూడా నాకు ఇక్కడ ఎగ్జిట్ కాలేదనమాట. తిరిగి క్వాంటిటీ అనేది నాకు అలాగే చూపిస్తుంది, ఎందుకంటే ఆ ప్రైస్కు ఇంకా మనకు రాలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని లక్షల ఆర్డర్లు ఉన్నాయన్నమాట. కాబట్టి మన ఆర్డర్, ఈ లక్షల ఆర్డర్లో మన ఆర్డర్ ఎక్కడుందనేది మనకు మనం పెట్టినటువంటి ఆర్డర్ వచ్చి చాలా లేట్గా పెట్టాం కాబట్టి కొంచెం టైం పట్టేదానికి స్కోప్ అనేది ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి ఈ మ్యాథమెటిక్స్ అలాగే స్టాటిస్టిక్స్ ఎవరైతే చదివింటారో అలాంటి వాళ్ళకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటువంటి ఒక మెథడ్ని బేస్ చేసుకొని ఈ ఆర్డర్లు అన్నీ కూడా ఎగ్జిట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్తో పాటు
ప్రైస్ డిఫరెన్స్ కూడా ఇది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం పెట్టిన తర్వాత తిరిగి ఇంకా డౌన్కి వెళ్ళిపోయింది అనమాట, ఒక 5 పైసా డౌన్కి వెళ్ళింది. సో వెంటనే మనం ఎగ్జిక్యూట్ అయిపోవాలి అనుకుంటే మనం మార్కెట్ ప్రైస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు పెండింగ్ ఆర్డర్లకి వెళ్ళేసి మాడిఫై కొట్టేసి మనం ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే, అలాగే మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి సెల్ కొట్టినట్లయితే మనకు వెంటనే మనకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం చూసినట్లయితే మనం ఈ ప్రైస్ చూసినట్లయితే డీటెయిల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనము బై ప్రైస్ కూడా సేమ్, సెల్ ప్రైస్ కూడా సేమ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. కొంతవరకు మనం బ్రోకరేజ్ పే చేయాల్సి ఉంటుంది. ఆ బ్రోకరేజ్ అనేది కట్ అవుతుంది అనమాట. ఒక 10 పైసా కానీ ఒక 5 పైసా 10 పైసా అట్లా బ్రోకరేజ్ అనేది కట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇక్కడ వెళ్ళినట్లయితే నోటిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ బై ఆర్డర్ ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది, అలాగే సెల్ ఆర్డర్ ఎంతకి ఎగ్జిక్యూట్ అయింది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి మనకి ఇక్కడ వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. ఈ యాప్ను ఉపయోగించి మనం ఈ విధంగా ఆర్డర్ను ప్లేస్ చేయడం, అలాగే మాడిఫై చేయడం, ఈవెన్ మనం జర్నీలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నా సరే మనం ఈ యాప్ను యూజ్ చేసి మనం ఆర్డర్స్ అనేటివి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మిత్రులు ఎవరైనా సరే జెరోదాలో అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్తో ఓపెన్ చేయొచ్చు. అలాగే నా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకున్న